అలీ ఖమేనీ 36 సంవత్సరాలు ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నాడు. ఇవాళ ఆయన యుద్ధంలో చనిపోయాడు అనుకోండి. అసలు ఈ 36 సంవత్సరాలు ఏం చేశాడు? ఆ రూల్స్ కానివ్వండి, ఆ మిలిటరీ కానివ్వండి, అక్కడ పవర్ కానివ్వండి, అక్కడ ఈ 36 సంవత్సరాలు ఆయన ఇక్కడ ఏం చేశాడు దాని గురించి మనకి వీడియోలో మాట్లాడేది. ఈయన 1939 మసద్లో పుట్టాడు. ఆయన రిలీజియస్ ఫ్యామిలీ వెళ్ళదు. అండ్ ఈయన ఇస్లామిక్ థియాలజీ చదువుకున్నాడు, షియా ఇస్లామిక్ సంబంధించి. సో అది పక్కన పెడితే 1970లో ఈయన పొలిటికల్గా యాక్టివ్లోకి వచ్చాడు. అప్పటి ప్రెసిడెంట్ షా మొహమ్మద్ రిజా పహ్లవి, ఆయనకి అగెనెస్ట్గా ఉండేవాడు ఈ ఖమేనీ. అక్కడ 1978లో అందరూ మాస్ ప్రొటెస్ట్ చేశారు, మాకు ఇస్లామిక్ గవర్నమెంట్ రావాలని చెప్పేసి. సో ఆ ప్రొటెస్ట్ కూడా చాలా గట్టిగా చేశారు అనమాట. సో అలా ఆ ప్రొటెస్ట్కి తట్టుకోలేక 1979లో ఈ షా ఇరాన్ వదిలేసి పారిపోయాడు. సో అప్పుడు ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ వచ్చింది, ఇస్లామిక్ గవర్నమెంట్ వచ్చింది. సో అలా 1981లో రొహుల్లా ఖమేనీ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యాడు, సుప్రీం లీడర్. ఆయన అప్పటిదాకా 14 సంవత్సరాలు ఇరాన్ బయటే ఉండేవాడు. సో అక్కడ పర్షియన్స్ అందరు పోయారు, ఇస్లామిక్ వచ్చింది. సుప్రీం లీడర్ అయిన ఈ ఖమేనీ, రొహుల్లా ఖమేనీ, పాత రూల్స్ అన్ని పీకేసి కొత్తగా రూల్స్ అన్ని అయితే క్రియేట్ చేశారు. ఈ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం అక్కడ మిలిటరీని, అక్కడ ఫోర్స్ని మొత్తం అంతా కంట్రోల్ చేసేవాడు, ఫారెన్ పాలసీని కంట్రోల్ చేసేవాడు, ఇన్ఫ్లుయెన్స్ బాగా తెచ్చుకున్నాడు. అలా ఇరాన్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ డెవలప్ అయింది. అక్కడ డొమెస్టిక్ రూలింగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాన్ చేశారు. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అన్ని బ్యాన్ చేసేసారు. ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ అనే ఒక గ్రూప్ని సృష్టించారు. అది ఒక మిలిటరీ ఫోర్సెస్, ఒక ప్రైవేట్ మిలిటరీ ఫోర్స్ లాగా. అది సో వీళ్ళు ఎవరు మాట వినరు అనమాట, ఒక సుప్రీం లీడర్ మాట మాత్రమే వింటారు. ఆయనకు మాత్రమే ఏదైనా చెప్తారు, ఆయనతోనే మాట్లాడతారు, ఆయనతోనే డీల్ చేస్తారనమాట ఈ ఐఆర్జీసీ గ్రూప్ వాళ్ళు. అండ్ దీని ఈ రూల్స్ అన్ని పెట్టాక రోహల్లా మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. ఈ షా గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉండేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకునేవారు. అలా ఉన్న ఈ షా గవర్నమెంట్ సడన్గా ఈ ఖమేనీ వచ్చేసి రూల్స్ అన్ని మార్చేశారనమాట. ఎవరైతే ఆడవాళ్ళు అయితే ఉంటారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా హిజాబ్ వేసుకోవాలనేసి. అక్కడ ఉన్న మగవాళ్ళు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, డైవర్స్ కావాలని కూడా ఇన్స్టాంట్గా ఇచ్చేయచ్చు. కానీ ఆడవాళ్ళకి డైవర్స్ కావాలంటే కోర్టులో కేసు వేయాలి, కోర్టులో ఫైట్ చేయాలి. మగవాళ్ళు ఏదైనా మోసం చేస్తే వాళ్ళకి అంత పెద్ద కాన్సిక్వెన్సెస్ అయితే ఏం లేవు వాళ్ళకి. అదే ఒక స్త్రీ మోసం చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి. అలానే ఎవరు కూడా హస్బెండ్ లేనిదే బయటికి రాకూడదు, బయట తిరగకూడదు, బయటకు వచ్చినా సరే హిజాబ్ ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అన్ని పెట్టాను అనమాట ఈ ఖమేనీ. అక్కడ ఈ రూల్స్ అన్ని తట్టుకోలేక అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద ప్రొటెస్ట్ చేస్తే ఆ జరిగిన ప్రొటెస్ట్ లో చాలా మంది ఆడవాళ్ళని అయితే చంపేశారు అక్కడే. అయినా కూడా అక్కడ ఆడవాళ్ళు మేము వెనక్కి తగ్గాం అని ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. అలా ఈ 1989లో ఈ రొహుల్లా ఖమేనీ అనే అతను చనిపోయాడు. ఆ తర్వాత ఈ అలీ ఖమేనీ ప్రెసిడెంట్ అయ్యాడు, సుప్రీం లీడర్. 36 సంవత్సరాలు సుప్రీం లీడర్గా ఉన్నాడు. అలా రూలింగ్లోకి వచ్చిన ఈ అలీ ఖమేనీ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 9 ఏళ్ల వయసు అప్పుడే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేయాలి లీగల్గా అని చెప్పేసి రూల్ పెట్టేశాడు. 9 ఏళ్ల నుంచి హిజాబ్ వేసుకోవాలని కూడా రూల్ పెట్టాడు. ఈ ఇస్లామిక్ రూలింగ్ వచ్చేసరికి ఇరాన్కి యూఎస్ఏకి ఉన్న రిలేషన్షిప్ కాస్త డ్యామేజ్ అయిపోయింది. సో అలా యుద్ధం అన్న ఈ అలీ ఖమేనీ వ్యక్తి యుద్ధం మొదటి రోజు చచ్చిపోయాడు. ఈ అలీ ఖమేనీ వ్యక్తి చనిపోయాడు అని తెలియగానే అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. 36 సంవత్సరాల నుంచి బందీలుగా ఉన్న అక్కడ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి చనిపోయాడని తెలియగానే సో వాళ్ళంతా అలా ఎంజాయ్ చేస్తున్నారు. In Iran and across the world, some people have been celebrating the news of the killing of Ayatollah Ali Khamenei. It was green. Iranians rallied on Saturday as well. Hundreds waved pre-revolutionary Iranian flags as news spread of the. ఇప్పుడు మన భారతదేశానికి వస్తే ఇస్లాం మతానికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు అన్నమాట, ఈ ఖమేనీ అనే వ్యక్తి చనిపోయాడని చెప్పేసి. సో ఈ ఖమేనీ వ్యక్తికి ప్రొటెస్ట్గా మన ఇండియాలోనే కాదు పాకిస్తాన్లో కూడా జరిగింది. వాళ్ళంతా కలిసి యుఎస్ ఎంబసీ మీద దాడి చేశారు. సో ఇది ఈ అలీ ఖమేనీ అనే వ్యక్తి వెనకున్న స్టోరీ. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అండ్ మీరు ఈ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మీకు ఏదైనా టాపిక్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.